నేనైతే ఈరోజు డ్రై ఫ్రూట్ లడ్డు తయారు చేద్దామని ఫిక్స్ అయిపోయా. ఇక డ్రై ఫ్రూట్స్లో బాదం తీసేసుకున్నాను. ఒక పావు కేజీ బాదం తీసుకొని దాన్ని బాగా రోస్ట్ చేసేసాక తర్వాత కర్బూజా గింజలు ఇంకా గుమ్మడికాయ గింజలు ఈ రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను. అవి ఒక కప్పు ఇవి ఒక కప్పు తీసుకొని అవి ఏగిచ్చేసాను. అవి ఏగాక ఫ్లాక్స్ సీడ్స్ అవి ఒక హాఫ్ కప్ అవి ఏగిచ్చాను. తర్వాత ఒక కప్పు నువ్వులు ఇవన్నీ కలిపి డ్రై రోస్ట్ చేస్తున్నాను. ఆయిల్ వేయకుండా డ్రై రోస్ట్ చేయాలి. గీ కానీ ఆయిల్ కానీ ఏమి వేయద్దు. ఇవన్నీ వేగాక దీంట్లో పూల్ మక్కన్న కూడా లాస్ట్లో ఫ్రై చేద్దాం. మక్కన్న కొంచెం మెత్తగా ఉంటుంది కదా, అలా ఫ్రై చేయగానే బాగా క్రిస్పీగా తయారవుతుంది. ఇవన్నీ వేగాక స్టవ్ ఆపేసుకోవడమే. లో ఫ్లేమ్లోనే ఎగించుకోవాలి, లేదంటే మాడిపోతాయి. చూడండి ఎంత బాగా క్రిస్పీగా వచ్చేస్తుందంటే మక్కన వేడిగా అయిపోయి ఇలా అన్ని డ్రై రోస్ట్ చేసేసుకున్నాక చల్లగా అయ్యాక మిక్సీకి పట్టేసుకుందాం. మెత్తగా పౌడర్ చేసుకున్నాక దీంట్లోనే నేను కొంచెం ద్రాక్ష యాడ్ చేశాను, కొంచెం బెల్లం, కొంచెం ద్రాక్ష రెండు యాడ్ చేశాను. ఇది ఈక్వల్ క్వాంటిటీలో యాడ్ చేశాను స్వీట్ కోసము. మెత్తగా పౌడర్ అయిపోయాక దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకొని అన్ని 2 సార్లు చేసాం కదా, ఒకసారి ద్రాక్ష వేసి ఒకసారి బెల్లం వేసి వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకొని లడ్డూలుగా తయారు చేసుకోవడమే. ఉంటలుంటే చేత్తో కలిపెట్టుకోండి, బాగా పొడి పొడిగా అవుతుంది. ద్రాక్ష ఉంటుంది కాబట్టి కొంచెం లడ్డు చేయడానికి బాగానే వస్తుంది ఈజీగానే. ఇలా లడ్డు చేసేసుకోవడమే. ఇవి పిల్లలకి చాలా హెల్తీ, ఈజీ కూడా చేయడం. ఇలా తయారు చేసేసి పెట్టుకోండి. రోజుకు ఒక లడ్డు ఇచ్చినా కానీ పిల్లలు ఇష్టంగా తింటారు. ఎంతో బలం కూడా.